అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. బాణుడు బగబగాని మండుతుండటంతో ఇప్పటి నుంచి 12 లోపలనే ప్యాక్ అయిపోతున్నారు, ఇంటికే పరిమితం అవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు. 40 డిగ్రీలు మార్చిలోనే చూస్తుంటే మాకు ఇబ్బందిగా ఉందంటున్నారు. ఒకవైపు వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. డిహైడ్రేషన్ బారిన పడకండి, చిన్నపిల్లలు, వృద్ధులు, ముఖ్యంగా కార్మికులు, వ్యవసాయ కూలీలు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. డిహైడ్రేషన్ అయినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించాలి. మరొక వైపు డయారియా లాంటి వ్యాధులు కూడా సంక్రమించేటువంటి అవకాశం ఉంది. స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయనేటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం శీతల పానీయాలకి, ఏసీ, ఫ్రిడ్జ్ లాంటి వాటికి డిమాండ్ పెరుగుతున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. మనం చూస్తున్నాం ప్రస్తుతం కొంతమంది ఉన్నారు స్థానికులు, వాళ్ళ అభిప్రాయం ఎండలంటేనే మండుతున్నాయి. నిరంతరము మీరు ప్రతిసారి కూడా చాలా చలాకీగా చురుకుగా ఉండేటువంటి మీరు ఈ ఎండల పరిస్థితి వల్ల ఇంటికే పరిమితం అవుతానని అంటున్నారు. ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి, ఎట్లా ఉన్నది పరిస్థితి? ఈ సంవత్సరము ఎండాకాలము మార్చి నెలలో గతం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు పెరగడము, అదేవిధంగా సూర్యుడు బగబగ అంటూ ఎండలకు బయటికి వెళ్ళగానే రైతు కూలీలు కావచ్చు, వాణిజ్యం సంబంధించిన వ్యాపారస్తులు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన వినియోగదారులు కూడా బయటికి పోయి షాపులలోకి పోయి కొనుక్కునే పరిస్థితులలో ఈరోజు పోయిన సంవత్సరం కంటే ఈ మార్చి నెలలో ఏప్రిల్ మేలో ఉన్న కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడము, ప్రజలను చాలా ఇబ్బంది గురి చేయడము. కాబట్టి వారు ఎవరైనా పొద్దున మార్నింగు 5-6 గంటల నుండి 10 గంటల వరకు 11 గంటల వరకు మాత్రమే బయటికి వెళ్ళి వాళ్ళ పనులన్నీ పూర్తి చేసుకొని, ఇప్పుడు రాబోయే సీజన్లో కూడా పంట పొలాలు కూడా ఉంటాయి. రైతులకు ప్రత్యేకంగా చెప్పడం ఏంటి అంటే వాళ్ళు ఎండలకు పోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్న దృశ్య. కాబట్టి తప్పకుండా వారు తగు జాగ్రత్తలు తీసుకొని ఏదైతే ఉన్నాయో కాటన్ దుస్తులు ధరించుతూ టవల్స్ కానివ్వండి, నెత్తికి మాడకు ఎండ దెబ్బ తలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉన్నది. రైట్, మీరు చెప్పండి, మీరు ఎట్లాంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఎండలలో? గతంలో ఎండాకాలంలో ఏప్రిల్ మేలోనే అధికంగా ఎండలు ఉంటుండే, కానీ ఇప్పుడు ఒక నెల ముందుగానే మార్చిలోనే ఏప్రిల్ మేలే ఉండేటువంటి ఎండలు 3-4 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది మార్చి నెలలో. ఎవరు బయటికి వెళ్ళాలని కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. దీనికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎండ దెబ్బ కాకుండా ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి, డాక్టర్లను కూడా అందుబాటులో పెట్టాలి. ఎందుకంటే డిహైడ్రేషన్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది, అధికారుల మీద ఉన్నది. కాబట్టి ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి వారి యొక్క ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఈ సంవత్సరం మనం అందరం కూడా ఇప్పుడే ఇట్లుంటే ఏప్రిల్ మే నెలలో ఇంకా జాగ్రత్త పడవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, మీ ప్రాంతంలో ఎట్లా ఉంది? గతంలో లేని విధంగా ఈసారి మండుతున్నాయి, ఇబ్బందికరమైన పరిస్థితి వస్తున్నది. ఇప్పటికే చిట్టలాడుతున్నటువంటి పరిస్థితి, అంతా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి పరిస్థితి. మామూలుగా ఉంది, రష్ కూడా తగ్గిపోయింది. గత సంవత్సరం కానీ గతంలో చూసినట్టయితే ఫిబ్రవరి మార్చిలో ఈ ప్రాంతం అంతా కూడా చల్లటి వాతావరణంతో పరీక్షా కేంద్రాలకు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ చిన్నపిల్లల తల్లిదండ్రులు కానీ బయట తిరిగే పరిస్థితి ఉంటుండే. గత సంవత్సరానికి ఇప్పటికి చూసినట్టయితే 38-36 డిగ్రీల సెల్సియస్ గత సంవత్సరం ఉన్నట్టయితే ఈసారి 40-42 ప్రాంతానికి వెళ్ళడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు కానీ చిన్నపిల్లల తల్లిదండ్రులు కానీ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. చిన్నపిల్లలంతా కూడా జాగ్రత్తగా తల్లిదండ్రులు వాళ్ళను మంచి జాగ్రత్తగా చూసుకొని డిహైడ్రేట్ కాకుండా అటువంటి పరిస్థితులను నెలకొల్పి వాతావరణ మార్పు వల్ల ఏదైతే ఉన్నదో పిల్లలకు మంచి వాటర్ తాగియడం కానీ ఎండకు తిరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అలాగే ప్రభుత్వం తరఫున ప్రజల లోపల అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి అటు రైతులకు కానీ ఇటు పిల్లలకు కానీ
ఈ నెల మాసం అంతా కూడా విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు వెళ్ళేటువంటి తల్లిదండ్రులకు సూచించే పరిస్థితి ఏర్పాటు చేయాలని ఈ ఎండల్ని తగ్గించుకునే పరిస్థితి లేదు కావున జాగ్రత్తలు తీసుకొని జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. మొత్తం మీద తగిన జాగ్రత్తలు తీసుకొని స్వీయ రక్షణ చర్యలు చేపట్టాలి, కాటన్ దుస్తులు ధరించాలి, సరిపోయే విధంగా మంచినీళ్ళు తాగుతూ ఉండాలి అని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.